ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఈరోజు ఈ కార్యక్రమం దేని గురించి పిలవడం అయిందంటే, మీ అందరికీ తెలుసు రీజనల్ రూరల్ బ్యాంక్స్, గ్రామీణ బ్యాంక్స్ అన్ని స్టేట్స్లోని ఉన్నాయి. ఈ అన్ని స్టేట్స్లోని 2-3 బ్యాంక్స్ ఉండడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఒక స్టేట్ 1 ఆర్ఆర్బీ, ఒకే ఆర్ఆర్బీ ఉండాలి. మనకు తెలంగాణలో 2 ఆర్ఆర్బీస్ ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్ఆర్బీ ఇన్ 43 ఆర్ఆర్బీస్. ఇండియాలో 43 ఆర్ఆర్బీస్లో ఉన్న వన్ బిగ్గెస్ట్ ఆర్ఆర్బీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. తెలంగాణలో ఇంకోటి ఉంది, తెలంగాణ గ్రామీణ బ్యాంకు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ప్రకారంగా తెలంగాణ పేరు మీద ఉండాలన్న భావంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ 2 స్టేట్లోని వర్కింగ్ చేస్తుంది. అందుకనే తెలంగాణలో ఉన్న బ్యాంకులని అన్నింటినీ కూడా తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కలపడం గురించి అని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ప్రకారంగా మేము 1వ తారీఖు నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంక్కి మెర్జ్ అవుతుంది. ఇది చెప్పడం గురించి, అది కొంచెం పబ్లిక్ కూడా తెలియడం గురించి మీ సహకారంతో కూడా పబ్లిసిటీ అవుతుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఈ రోజుకి 60,000 కోట్లు బిజినెస్ చేయడంతో నెంబర్ 1లో ఉంది ఇండియాలోనే ఆల్మోస్ట్. ఇంకొకటి, తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులు 493 బ్యాంకులు 1వ తారీఖు నుంచి తెలంగాణలో గ్రామీణ బ్యాంకులో మెర్జ్ అవుతుంది. మిగిలిన 270 బ్రాంచెస్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. విశాఖపట్నం, పార్వతీపురం, శ్రీకాకుళం, అక్కడ ఇదే పేరు మీద ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పేరుతోనే కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. అది మా చైర్మన్ సార్ మీకు ఎక్స్ప్లెయిన్. ఏపీజీవీపీ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. So good morning all the friends from print media and electronic media. I welcome all of you for this press meet. As our general manager operations he said, today we are conducting this press meet to give some important information on the bifurcation of Andhra Pradesh Gramina Vikas Bank. యాక్చువల్గా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ 1976లో యాక్చువల్లీ అక్టోబర్ 2వ తారీఖున మనం ప్రారంభించడం జరిగింది మన కంట్రీలో. అప్పుడు 1976లో అరౌండ్ 196 ఆర్ఆర్బీస్, అంటే అప్పుడు ప్రతి ఒక్కొక్క డిస్టిక్ ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకును ప్రారంభించడం జరిగింది. తర్వాత ఆపరేషనల్ కన్వీనియన్స్ కోసము, తర్వాత అంటే వాటిని మళ్ళీ బలపరచడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటి వరకు 3 ఫేజెస్లో 196 గ్రామీణ బ్యాంకుల నుంచి 43 గ్రామీణ బ్యాంకులకు తగ్గించడం జరిగింది. యాక్చువల్గా మర్జ్ చేశారు 3 ఫేజెస్లో. ఇప్పుడు కరెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టేకన్ టు యాక్చువల్లీ ఫర్దర్ మర్జ్ దీస్ 43 ఆర్ఆర్బీస్ ఇంటూ 26 ఆర్ఆర్బీస్ అక్రాస్ ద కంట్రీ. ఆ ప్రాసెస్లోనే ఇప్పుడు 43 నుంచి మళ్ళీ 26 గ్రామీణ బ్యాంకులకు తగ్గించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అనేది 2006లో యాక్చువల్గా ఇది ప్రారంభం కావడం జరిగింది. అంతకుముందు అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ముందు నాగార్జున గ్రామీణ బ్యాంకు, విశాఖ గ్రామీణ బ్యాంకు, సంగమేశ్వర గ్రామీణ బ్యాంకు, తర్వాత కాకతీయ గ్రామీణ బ్యాంకు, మంజీరా గ్రామీణ బ్యాంకు, ఇలా డిఫరెంట్ గ్రామీణ బ్యాంకులన్నీ మర్జ్ అయ్యి 2006వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుగా మనము అవతరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకి హెడ్ క్వార్టర్స్ వచ్చి మన వరంగల్లో ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్కి ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణలోను 2 రాష్ట్రాల్లో మన శాఖలు విస్తరించి ఉన్నాయి. ఆల్మోస్ట్ 771 బ్రాంచులు ఉన్నాయి మనకు 2 స్టేట్స్లో. తెలంగాణలో వచ్చేసి 493 బ్రాంచెస్, ఆంధ్రాలో వచ్చేసి 278 బ్రాంచెస్. ఇక్కడ తెలంగాణలో 9 రీజనల్ ప్రాంతీయ కార్యాలయాలు, ఆంధ్రప్రదేశ్లో 5 ప్రాంతీయ కార్యాలయాలు కలిగి మనకు టోటల్గా ఈ రోజుకి 60,000 కోట్ల వ్యాపారంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఉంది. బట్ రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారము ఒక్కొక్క స్టేట్కి ఒక ఆర్ఆర్బీ మాత్రమే ఉండాలనే కాన్సెప్ట్తో యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఈ అమాల్గమేషన్స్, మర్జర్స్ యాక్చువల్లీ టేకప్ చేయడం జరిగింది. బట్ మన బ్యాంకుకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్కి 2 రాష్ట్రాల్లో యాక్చువల్లీ శాఖలు విస్తరించి ఉన్నాయి. బట్ ఇది 2006లో అంటే అప్పుడు యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇది స్థాపించడం జరిగింది. తర్వాత మీకు అందరికీ తెలుసు, యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా మరియు ఆంధ్రప్రదేశ్గా రెండింటిగా యాక్చువల్గా బైఫర్గేట్ చేయడం జరిగింది. బట్ ఆ ప్రాసెస్లో మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకును కూడా మర్జ్ యాక్చువల్గా బైఫర్గేట్ చేయాలని, ఆంధ్రప్రదేశ్కి తర్వాత తెలంగాణకి విభజించాలని 2007 నుంచి ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఫైనల్గా మనకు 13వ తారీఖు నవంబర్ 13, 2024న మనకు భారత ప్రభుత్వం ఆర్థిక సేవల విభాగము వాళ్ళు
జారీ చేశారు, ఒక లెటర్ జారీ చేశారు. దాంట్లో క్లియర్గా ఏం జారీ చేశారంటే 1 జనవరి 2025 నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకును 2 రాష్ట్రాల్లో విభజించడం జరుగుతుంది. అంటే ఏవైతే మనకు 493 బ్రాంచులు తెలంగాణలో ఉన్నాయో వీటినన్నిటినీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆల్రెడీ తెలంగాణలో 2 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు. సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు సంబంధించినటువంటి 493 బ్రాంచుల్ని 1 జనవరి 2025 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేయడం జరుగుతుంది. తర్వాత మిగతా 278 బ్రాంచెస్తో ఆంధ్రాలో అయితే ఏవైతే ఉన్నాయో ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఈ 13 నవంబర్న డిఎఫ్ఎస్ వాళ్ళు మనకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారము 1 జనవరి 2025 నుంచి బైఫర్గేషన్ అవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు సంబంధించిన తెలంగాణ శాఖలన్నీ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖల్లాగా 1 జనవరి 2025 నుంచి మార్చడం జరుగుతుంది, విలీనం కావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో అంటే బైఫర్గేషన్ స్మూత్గా జరగాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, నబార్డ్ నుంచి, తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుంచి, తర్వాత 2 గ్రామీణ బ్యాంకులు తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుల సభ్యులతో హై లెవెల్ ఎంపవర్డ్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా చాలా యాక్టివిటీస్ జరగాలి బైఫర్గేషన్ జరగాలంటే. అంటే ఆర్థిక వనరులు కానీ లేకపోతే ఐటీ అసెట్స్ కానీ ఐటీ సంబంధించిన అన్నీ కూడా విభజించడం జరగాలి. కాబట్టి దీనివల్ల ఈ బైఫర్గేషన్ ప్రాసెస్లో మనకి 4 రోజులు 28, 29, 30, 31 ఈ 4 రోజులలో మనకు మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఖాతాదారులకు యాక్చువల్గా సేవలలో అంతరాయం కలుగుతుంది. అంటే బ్రాంచ్లు క్లోజ్ అయిపోతాయి 4 రోజులు. 28, 29 అంటే 4వ శనివారం ఆదివారం ఎలాగూ బ్రాంచ్లు ఉండవు. బట్ 30, 31 వర్కింగ్ డేస్ అయినా కూడా ఈ బైఫర్గేషన్ స్మూత్గా ఎన్ష్యూర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ 4 రోజులు యాక్చువల్గా సేవలను నిలిపివేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ సేవలు అంటే బ్రాంచ్లే కాకుండా మనకు అదర్ ఆల్టర్నేటివ్ డెలివరీ ఛానల్స్ ఉన్నాయి. మనకు ఏటీఎంస్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, మొబైల్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ కానీ ఈ పేమెంట్ సంబంధించి ఈ సేవలన్నీ మనకు ఈ సేవలలో ఆటంకం కలుగుతుంది. కస్టమర్స్ ఆ 4 రోజులు మన ఖాతాదారులు ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసుకునే వీలు లేదు మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుకి సంబంధించిన కస్టమర్స్. కాబట్టి ఈ యొక్క యాక్చువల్గా ఈ అసౌకర్యానికి యాక్చువల్గా మేము చాలా చింతిస్తున్నాం. యాక్చువల్గా ఆల్రెడీ మనము నవంబర్ ఎండ్ నుంచే డిసెంబర్ యాక్చువల్గా మొదటి రోజు నుంచే మనము రకరకాలుగా అంటే ఆల్రెడీ మనం పేపర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చాము. తర్వాత కస్టమర్స్ అందరికీ ఎస్ఎంఎస్లు వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపిస్తున్నాము. తర్వాత సోషల్ మీడియాలో కూడా అంటే ఎక్స్లో కానీ తర్వాత మనకు ఇన్స్టాగ్రామ్లో కానీ రకరకాల సోషల్ మీడియాలో కూడా మనం అంటే ఈ అసౌకర్యానికి సంబంధించినటువంటి 4 రోజుల అసౌకర్యానికి సంబంధించినటువంటి ప్రకటనలు ఇవ్వడం జరిగింది. కంటిన్యూస్గా ఈవెన్ మా మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆ ప్లాట్ఫామ్స్లో కూడా మనకు కస్టమర్స్కి మెసేజెస్ పాపప్ అవుతున్నాయి. ప్లస్ మా బ్యాంక్ వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది. సో రకరకాలుగా మా వంతు ప్రయత్నం యాక్చువల్గా కస్టమర్స్కి మేము అంటే ఈ అసౌకర్యం కలుగుతుందనే దీన్ని వివరించడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాము. ఈరోజు ఈ ప్రెస్ మీడియా ఇది మీట్ పెట్టడానికి కారణం కూడా అంటే స్టేట్ అంతా యాక్చువల్గా వాళ్ళకి రీచ్ అవుతుందనే ఉద్దేశంతో అంటే తెలంగాణలోనే కాదు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఖాతాదారులకి ఈ 4 రోజులు సేవలు ఉండవు, అక్కడ ఉండవు, ఇక్కడ ఉండవు. సో మీ ద్వారా మా ఖాతాదారులందరికీ మా శ్రేయోభిలాషులందరికీ తెలియజేయాలనుకున్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మళ్ళీ 1 జనవరి నుంచి యథావిధిగా ఈ బ్రాంచ్లు ఆటోమేటిక్గా పనిచేస్తాయి. అన్నీ అంటే మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, మొబైల్ బ్యాంకింగ్ కానీ, ఏటీఎంస్ కానీ, తర్వాత యూపీఐ పేమెంట్స్ కానీ అన్నీ యథావిధిగా వర్క్ చేయడం జరుగుతుంది 1 జనవరి నుంచి. ఈ 4 రోజులు మాత్రం కొంచెం ఈ అసౌకర్యం కలుగుతుంది. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ కాబట్టి మనం అందరం గౌరవించాలి, మనం అందరం పాటించాలి. కాబట్టి సో మనం ఈ బైఫర్గేషన్ని స్మూత్గా ఎన్ష్యూర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము మా వంతు ప్రయత్నాలు మేము చేస్తున్నాము. విలీన అంటే బైఫర్గేషన్ వలన కస్టమర్స్కి వాళ్ళ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో అదే ఉంటుంది. కస్టమర్ అకౌంట్ నెంబర్లో ఎటువంటి చేంజ్ లేదు, సేమ్ కస్టమర్ అదే అకౌంట్ నెంబర్తోనే. కాకపోతే చెక్ బుక్లు కూడా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సంబంధించిన చెక్ బుక్లు ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది. అవి కస్టమర్స్కి రీచ్ అవుతున్నాయి. కొత్త ఏటీఎంస్ కార్డ్స్ కూడా వాళ్ళకి బ్రాంచుల్లో ఇవ్వడం జరుగుతుంది కస్టమర్స్ వచ్చినప్పుడు. సో 1 జనవరి నుంచి 1 జనవరి నుంచి వాళ్ళకు ఎలాంటి అసౌకర్యం అయితే కలగదు.
సో యాజ్ ఇట్ ఈజ్గా నిరంతరంగా సేవలను అందించడం జరుగుతుంది. ఓన్లీ నేమ్ ఒక్కటే చేంజ్ అవుతుందండి. మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా 1వ తారీఖు నుంచి ముందుగా ఎలా ఉన్నదో బ్యాంకులో కస్టమర్ ఏమేమి చేసుకుంటారో అవన్నీ కూడా 1వ తారీఖు నుంచి కంటిన్యూ అవుతాయి. అకౌంట్ నెంబర్ చేంజ్ అవ్వదు, బ్రాంచ్ కోడ్ చేంజ్ అవ్వదు, బ్రాంచ్ ప్రిమైసెస్ కూడా చేంజ్ అవ్వదు, బ్రాంచ్ స్టాఫ్ కూడా చేంజ్ అవ్వరు.